రెండు ట్రైన్స్లో ఏదన్నా ఒక్కటి ఎక్కినా చాలా జీవితంలో అనుకున్న నేను సంవత్సరం తిరిగే లోపు 2 ట్రైన్స్ అయితే చేసేసాను. భారతదేశ రాజధాని చరిత్ర మొత్తానికి ఒక ముఖతో ఉన్న మహారాణి మన సియల్దా రాజధాని. నాకైతే నా సేవలు వేసిపోతే నేను సైలెంట్గా ఉన్నాను. కొట్టి చెప్తున్నా ఇప్పుడు కొట్టాడు. నోనట్ నవంబర్ బ్రేక్ అయితే ఇలాంటి వాటికి బ్రేక్ అవుతుంది. విచక్షణారహితమైనటువంటి వేట ఆడుకుంటూ ఇప్పుడైతే ఓవర్టేక్ కొట్టబోతున్నాము. 400 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కాంపిటీషన్లో కొడితే క్లిక్ ఉంటుంది. అసలు కాంపిటీషన్లోకి రానివ్వకపోతే టైగర్ కా హుకుం. సో శ్రోతల విభాగానికి మరొకసారి సెన్సేషనల్ శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో మనమైతే ఇప్పుడు ఇండియాస్ వన్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్లో ఒకటే ఊళ్ళో ఉన్నటువంటి మరొక రైల్వే స్టేషన్ అయినటువంటి సియల్దా రైల్వే స్టేషన్లో బయట అయితే ఉన్నామండి. సో సియల్దా రైల్వే స్టేషన్ హౌరాలో ఇంకొక రైల్వే స్టేషన్ అనమాట. సో హౌరా ఎంత పెద్దదో సియల్దా కూడా అంతే పెద్దది. హౌరా ఎంత ఇంపార్టెంటో సియల్దా కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. రెండు టక్కర్ టు టక్కర్ అయితే ఉంటాయి. సో కాబట్టి చాలా గ్రేటెస్ట్ రైల్వే స్టేషన్స్. కానీ ఈ రోజు జర్నీ వచ్చేసి వన్ అమాంగ్ ద వెరీ 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 స్పెషల్ జర్నీస్ ఆఫ్ మైన్. కెరియర్ స్టార్టింగ్లోనే క్రష్ ట్రైన్లన్నీ కానించుకుంటున్నాను నేను. సో కాబట్టి మనమైతే లాస్ట్ టైం ఇదే రూట్లో ఇదే టైంకి ఇదే చోట నుంచి అదే చోటకి ఒక ట్రైన్ అయితే చేసాము. అదే ద కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ హౌరా రాజధాని. కానీ ఈరోజు మనం క్వీన్ ఆఫ్ ఆల్ రాజధాని ఎక్స్ప్రెస్ ఇన్ ఇండియా అయినటువంటి సియల్దా నుంచి న్యూఢిల్లీ వెళ్ళే సియల్దా రాజధానిలో అయితే చేస్తున్నాము. సో కాబట్టి ఆ 2 ట్రైన్స్లో ఏదన్నా ఒక్కటి ఎక్కినా చాలా జీవితంలో అనుకున్న నేను ఈరోజు ఛానల్ పెట్టి సంవత్సరం తిరిగే లోపు 2 ట్రైన్స్ అయితే చేసేసాను జర్నీస్. సో కాబట్టి నాకు అదొక మంచి అచీవింగ్ ఫ్యాక్టర్ లాగా అయితే ఉంది. సో కాబట్టి మనమైతే ఇప్పుడు సియల్దా ట్రైన్ బయట అయితే ఉన్నాము. అండ్ ఆ జర్నీ ఏదైతే ఉంటుందండి, కొన్ని ప్రీమియం బళ్ళ విషయంలో నేను లెంత్ అండ్ కంటెంట్ కొంచెం తగ్గించగలను. ఎందుకంటే కంటెంట్ ఉంటే పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. సో సౌండింగ్ తక్కువ ఉన్నా సరే ఫీలింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు భారతదేశ రాజధాని చరిత్ర మొత్తానికి రాజధాని లీనేజ్ మొత్తానికి ఉన్న ఒక ముఖతో ఉన్న మహారాణి మన సియల్దా రాజధాని. సో కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. జర్నీకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది ఒక లెగసీ క్యారీయింగ్ జర్నీ. సో కాబట్టి ఎక్కిన నాకు బాధ్యత ఉంది, చూపించాల్సిన నాకు బాధ్యత ఉంది. సో మీకు మాత్రం ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇదండి మన సియల్దా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అయితే. సో మన ట్రైన్ వచ్చేసి మనకి 4 గంటల 50 నిమిషాలకి డిపార్చర్ ఇక్కడి నుంచి. సో టైం వచ్చేసి 4 గంటల 1 నిమిషం అయితే అయింది. సో కాబట్టి మనకి ఇంకా దగ్గర 49 నిమిషాలు అయితే ఉంది. సో సియల్దా రైల్వే స్టేషన్. సో మీకు ఇది సెంటర్ అండి సియల్దా రైల్వే స్టేషన్. ఇటు వెళ్తే 1 నుంచి 15 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సో అటు వెళ్తే 15 నుంచి 21 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. మొత్తం 21 ప్లాట్ఫామ్ల స్టేషను. సో మన ట్రైను నాకు తెలిసి మాత్రం 12 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే తీస్తారు. సో కాబట్టి ఇలా అయితే లోపలికి వెళ్ళిపోదాం. స్టేషను ఇది లేదు అని చెప్పడానికి లేదండి, స్టేషన్లు అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా లోపలికి వచ్చేసిన తర్వాత స్టేషన్ ఎట్టించి వచ్చినా స్టేషన్లో అయితే సగం పాయింట్కి అయితే వస్తామండి. ముందుగా అయితే బేసికల్గా అయితే ఎటో ఒకటి మూలకైతే రాము, వస్తే మాత్రం మధ్యకి వస్తాం. సో కాబట్టి లోపల రాగానే మొత్తం పిచ్చ యమ కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. సో ఎవడెవడో అమ్ముతూ ఉంటాడు. బెంగాలీ స్వీట్లు అయితే ఉంటాయి, రసగుల్లాలు అని అయ్యి అని ఈ అని A to Z. కానీ ఎక్కడ తిన్నా బాగానే ఉంటాయి. అంటే A1 క్వాలిటీ తినాలి అంటే మనం బయటికి ఆబ్వియస్లీ వెళ్ళాలి. కానీ స్టేషన్లో దొరికే మాత్రం తినే యోగ్యంగా లేకుండా మాత్రం ఉండవు, చాలా బాగుంటాయి. సో ఇక్కడ మాల్ లాంటి బట్టల షాప్ అయితే ఉంది పైన. స్లాట్లు ఇచ్చి పాడుకుంటారు చూసారా. సో అలా బట్టల షాపులు అయితే ఉన్నాయి పైన, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ బంగారం కొట్లు అయ్యి ఎటు సెలూన్ తప్ప ప్రతి ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. సో నేనైతే నిన్న దురంతో దిగి హౌరాలో స్టే చేసి సియల్దాకి వచ్చి కాసేపు వెయిటింగ్ హాల్ ఆ పైన ఉంది. సో ఆ పైన అయితే వెయిట్ చేసా. కింద KFC ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో KFC ఎలాగో అవుట్లెటే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో కాబట్టి ఇది KFC అవి ఇవి ఉన్నాయన్నమాట. స్టేషన్ మాత్రం చాలా ఇదిగా ఉంది. సో మీకు ఇంకో గమ్మత్తైనటువంటి విషయం చెప్పాలి స్టేషన్ గురించి. నేను చాలా పెద్ద రైల్వే స్టేషన్స్ మనం చూసాము, హౌరా కానీ చెన్నై కానీ ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ కానీ అవన్నీ చాలా చూసాను. కానీ దానికి సియల్దాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటేనండి, మనకి ఈ స్టేషను 21 ప్లాట్ఫామ్ల స్టేషను, 23 ఉన్న హౌరా కూడా మనం చూసాము. కానీ ఏ స్టేషన్లోనైనా ట్రైన్స్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అయితే ఇది టెర్మినల్ రైల్వే స్టేషను సియల్దా. అంటే ఒకటే డైరెక్షన్లో రావాలి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి తప్ప ముందుకెళ్ళే ఫెసిలిటీ అయితే లేదు. సో కాబట్టి సియల్దాలో ఫస్ట్ 15 ప్లాట్ఫామ్లు
ఈ సైడ్ నుంచి వచ్చి మళ్ళీ ఇలాగే వెళ్ళిపోతాయి. అండ్ మిగిలిన స్టేషన్లు వచ్చేసి ఇలా వచ్చి ఇలా వెళ్తాయి అనమాట. సో ఒక 7 షేప్లో అయితే ఉంటుంది. మిగిలిన సబర్బన్స్ హౌరా లోకల్స్, మిగిలిన ఏమో నార్మల్ ట్రైన్స్ అనమాట. 15 ఆటలకి మిగిలిన 6 ఏమో ఆటలకి ఇచ్చారు. నేను ఇది ఫస్ట్ టైం ఇలాంటి స్ట్రక్చర్ చూడటం. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 12కి వెళ్ళాలండి. 12లో అయితే మన ట్రైన్ ఉంటుంది. ప్లాట్ఫామ్ మీద లగేజ్ చెకింగ్ అయితే అవుతుంది. సో అది చేయించుకున్నాక ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిపోదాం పదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 12లో అయితే మన ట్రైన్ ఉంది. సో ఈ విధంగా లగేజ్ చెకింగ్ అయిపోయాక నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 12/13 అంటే 12, 11 పక్కన ఉంటాయి కదండి, ఇక్కడికి అయితే వచ్చాను. సో ఇక్కడే ఉంది మన రాజధానుల మహారాణి సియల్దా రాజధాని. చూసుకోవచ్చు ట్రైన్ నెంబర్ 12313/14 సియల్దా రాజధాని ఎక్స్ప్రెస్, ద క్వీన్ ఆఫ్ ఆల్ రాజధానీస్. సో మనమైతే మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి లోకో దగ్గరికి కూడా వెళ్ళిపోయి వచ్చేద్దాం ఒకసారి. సో మన ఈ రాజధాని ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసి 3 టైర్ ఏసీ అండి. ట్రావెల్ చేయబోతున్న క్లాసు కోచ్ నెంబర్ B10. సో మనకైతే సీట్ నెంబర్ 38 అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. సో ఇదే కొంచెం దరిద్రం, ఇంత వ్లాగ్ చేసి అప్పర్ బెర్త్లో నుంచి ఎక్కి దిగి అంటే చాలా కష్టమైంది. సో కాబట్టి B10 నేను తత్కాల్లో బుక్ చేశాను నిన్న. సో నేను ఆబ్వియస్లీ మీకు ఎప్పుడు చెప్తుంటాను, నాకు హై స్పీడ్లో తత్కాలు కొట్టే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా కొడతా. సో నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వెనకాల బాగా చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ డెఫినెట్లీ టికెట్ అనగానే ఆ స్లాట్ ఫ్రీ చేసుకుని మరి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో కోచ్ నెంబర్ వచ్చేసి B10 అప్పర్ బెర్త్కి వెళ్ళిపోయి మన లగేజ్ పెట్టేసి దిగి ట్రైన్ గురించి డీటెయిల్స్, లోకో గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకో గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇయరే జూలై నెలలో మన సియల్దా రాజధాని ఎక్స్ప్రెస్కి 25th యానివర్సరీ అయితే చేశారండి. సో లాంచ్ అయ్యి 25 సంవత్సరాలు అయిందనమాట. సో జూలై 1, 2000 సంవత్సరంలో చేశారు. 2025కి చాలా పెద్ద కోలాహలంగా చేశారు ఈస్టర్న్ రైల్వే రైల్ ఫ్యాన్సీఆర్ వాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు. సో మాకు రావడానికి కుదరలేదు జూలై నెలలో. సో మనకి ఎలాగూ జూలై 1 చాలా ట్రైన్లు ఉంటాయి, మీకు తెలిసిందే. సో మన పినాకినీలు అయ్యి అని చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి మనకు కూడా. మన వల్ల మనం ఉన్నాం ఆ టైంలో. సో కాబట్టి 25 years అవుతుంది ట్రైన్ వచ్చి. సో హౌరా రాజధాని కంటే చాలా కుర్రదే ట్రైన్, సగం ఏజే ఉంటుంది. బట్ స్టిల్ లెగసీని మాత్రం పర్ఫెక్ట్గా క్యారీ చేస్తుంది, ఎందుకంటే క్వీన్ ఆఫ్ రాజధాని కాబట్టి. అండ్ షెడ్యూలింగ్ కూడా జస్ట్ 45 minutes డిఫరెన్స్ ఉంటుందండి. వాడు 17 గంటల 15 నిమిషాలు, వీడు 18 గంటలు అయితే తీసుకుంటాడు. యావరేజ్ స్పీడ్ 81 మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ వెనకాలే సేమ్ స్లాట్లో రన్ అవుతూ ఉంటాడు, జస్ట్ వెనకాలే ఉంటాడు. లాస్ట్లో ఒక 10 minutes 20 minutes స్లాగ్లో ఎక్స్ట్రా షెడ్యూలింగ్ ఉంటుంది. అండ్ 2 రాజధానుల తాలూకా డిపార్చర్ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. సో హౌరా రాజధాని కూడా 4:50 బయలుదేరుతుంది, 4:50 సియల్దా నుంచి బయలుదేరుతాడు. ఆడొచ్చి జస్ట్ అలా డుమ్ జంక్షన్లో మన ముందు ఉంటాడు, మనం వెళ్ళాడు వెనకాల జాయిన్ అవుతాం. ఇంకా ఢిల్లీ వరకు సేమ్ కొట్టుడు ఉంటుంది. సో చూస్తాను వాడికి వీడికి నేను అలా ఏమన్నా చేంజ్ గమనిస్తానో లేదని నేనైతే చూస్తాను. సో కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో కొంచెం బ్యాడ్ లక్ అనే చెప్తా, హంసఫర్ కోచ్ వచ్చింది. రెడ్ రాజధాని కోచ్ మామూలు వస్తుందేమో అనుకున్నా, బట్ B10 అయితే హంసఫర్ కోచ్ వచ్చింది. B11 అదే వచ్చింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఆబ్వియస్లీ నార్మల్ 3rd AC ప్రొఫైల్ మీకు తెలుస్తుంది. ఇంటీరియర్ మాత్రం నేను హంసఫర్ కోచ్ అని ఎంత బెంగపడ్డానో, బెంగ మాత్రం ఏమీ లేదండి. కోచ్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓల్డ్ కోచ్ అయినా సరే ఇంటీరియర్ అదిరిపోయింది. అదే మనం 38 దరిద్రం కొద్దీ అప్పర్ బెర్త్ వేసాడు. సో లగేజ్ అక్కడ పడదంగా మనం బయటకు వెళ్దాం. సో నేను లగేజ్ అయితే లోపల పెట్టేశానండి. సో ఫస్ట్ ఎలాగూ కోచ్ పాతదేమో అని చెప్పి కొంచెం కంగారు పడ్డాను. నేను కంగారు పడినట్టు అయితే ఏమీ లేదు. సో మనమైతే ఫ్లాట్ నెంబర్ 12 మీద ఉన్నాం. కోచ్ ఇంటీరియర్ మాత్రం ఫంటాస్టిక్గా ఉంది. మనకి మధ్య మధ్యలో అనౌన్స్మెంట్లు కూడా వస్తుంటాయి. పైన సీలింగ్లో స్పీకర్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడితే మనకి వినపడతా ఉంటుంది. సో హౌరా రాజధానిలో కూడా ఉంటుంది అది. సో నేనైతే లోకో దగ్గరికి వెళ్తున్నాను. లోకో ఏంటో చూసి అక్కడికి అయితే వస్తా. నేను ఎక్స్పెక్ట్ చేయడం హౌరా షెడ్కి కానీ సియల్దా షెడ్కి కానీ సంబంధించిన P7 రావచ్చు, లేదు అని అంటే తుగ్లక్బాద్కి సంబంధించిన P7 రావచ్చు. సో వెళ్ళి గెస్ట్ చేసింది కరెక్టో కాదో చూద్దాం. పాత షంటింగ్ ఇంజన్ అండి, ఇంకా వాడుతున్నారు వీళ్ళు. చాలా పాత షంటరు, తెలిసిపోతుంది దాన్ని చూస్తుంటే. బాబా ఎప్పుడు రా బాబు. అసన్సోల్ సియల్దా మండే టు సాటర్డే ఇంటర్సిటీ అంట, దాన్ని అయితే లాక్కొచ్చారు. సో లోకో దగ్గరికి అయితే వచ్చేసాము, చూద్దాం ఏ లోకో వచ్చిందో. సో 30742 సియల్దా షెడ్కి సంబంధించిన P7 అయితే వచ్చిందండి. సో ఈరోజు సియల్దా P7 ఫర్ సియల్దా రాజధాని. సో మన సియల్దా రాజధాని యొక్క కోచ్ కాంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకుంటే మొత్తం 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. ఎదరోకి ఈవోజీ, వెనకాలోకి ఈవోజీ, 14 3rd AC కోచ్లు, 4 2nd AC కోచ్లు, ఒక ఫస్ట్ AC కోచ్, ఒక ప్యాంట్రీ కారు, లోకో తలుపులు 23 ఫార్మేషన్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసేసరికి స్టార్టింగ్లో చాలా తక్కువ కోచ్లు ఉన్నాయండి. ఇది 12తో నడిచిన రోజులు ఉన్నాయి, 18తో నడిచిన రోజులు ఉన్నాయి.
తర్వాత 21 అయిందా, 21 ఇప్పుడు 22 అయింది. సో డిమాండ్ని బట్టే కోచెస్ ఎప్పుడు పెంచుతూ ఉంటారు. బండికి ఆబ్వియస్లీ ఇలాంటి లెగసీ క్యారింగ్ బండి, ఇలాంటి ఊచకోత కోసే బండి ఉంటే డెఫినెట్లీ డిమాండ్ అయితే గట్టిగానే ఉంటుంది. డిమాండ్ ఖచ్చితంగా ఉంది. నేను కూడా తత్కాల్లో కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను 3 వీక్స్ ముందు చూస్తేనేమో వెయిటింగ్ లిస్ట్ 150 ఉంది, పైగా ఈరోజు సండే కాబట్టి. సో కాబట్టి హెవీ డిమాండ్ అయితే ఉంటుంది బండికి. సో మన సిఎల్దా రాజధాని ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1458 కిలోమీటర్లు అండి. తీసుకునే టైం వచ్చేసి కరెక్ట్గా 18 గంటలు. సో మన యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే 81 కిలోమీటర్ల దగ్గరగా ఉంది. సో కాబట్టి 81 ఈజ్ లైక్ ప్రాపర్ గ్రేటర్ అండ్ ఒక ప్రీమియం ట్రైన్కి కూడా ఒక ఎంతో కొంత ఎక్కువ. సో కాబట్టి రాజధానికి రాజధానికి ఉండాల్సినటువంటి యావరేజ్ అనమాట. సేమ్ లైక్ సంపూర్ణ క్రాంతి అండ్ రాజధాని నగర్ టెర్మినస్ తేజస్ రాజధాని 81 యావరేజ్. సో ఫ్యాంటాస్టిక్ యావరేజ్. సో మనోడు ఇక్కడ తీస్తాడు 450కి. నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా 10:50 కల్లా తీసుకెళ్ళి మనల్ని అయితే పెట్టేస్తాడు. సో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నానండి జర్నీకి మాత్రం. కాకపోతే ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది మొత్తం ఈఆర్, బండి రేక్ ఈఆర్దే. సో కాబట్టి సిఎల్దా ఈఆర్లోనే ఉంటుంది ఈస్టర్న్ రైల్వేస్లోటి. సో కాకపోతే ఏంటంటే ప్రీమియం బండి కాబట్టి హెవీ ఆర్పిఎఫ్లు ఉంటారు, చాలా గట్టిగా ఉంటారు. ప్రొహిబిటెడ్ అంటారు, తీయద్దు అంటారు, చాలా గొడవలు అయితే అవుతాయి. సో అన్నిటిని తట్టుకొని ఎంత కంటెంట్ లాగలమో అంత కంటెంట్ లాగాలి. సో కాబట్టి డ్యూరేషన్ వైజ్ తక్కువే ఉండొచ్చేమో, నాకు తెలియకపోవచ్చు, కానీ మాస్ మాత్రం తగ్గనివ్వను. ఇది ఒక ఎక్స్పీరియన్స్. మీరు వ్లాగ్లో గీగులు మేము చేసుకోము అంటే కనుక ఖచ్చితంగా వచ్చి బండ్లు అయితే చేయండి. నేను ఏదో చేసి అటు ఇటు చేసి ఇది బయటికి చెప్పాలి, తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయలేదు అని చెప్పి బాధ్యత తీసుకొని తెలుగు వాళ్ళకి కూడా కొన్ని సూపర్ హిట్ ట్రైన్స్ గురించి తెలియాలి. మనవే ట్రైన్లు కాదు, మనం తిరిగే ట్రైన్లు కాదు, దేశంలో ఇంకా చాలా మంచి ట్రైన్లు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలియాలి. సో అప్పుడు మీకు ఇండియన్ రైల్వేస్ మీద ఫుల్ ప్లేజ్డ్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది యాజ్ ఎ రైల్ ఫ్యాన్గా. సో కాబట్టి అది పూనుకొనే ఈ బళ్ళన్నీ చేస్తున్నాను. నాకు ఈ టికెట్ వచ్చి దగ్గర 3,300 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండి. మనకి ఫుడ్ అంటే టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడు స్నాక్స్ పెడతారు, నైట్ డిన్నర్ పెడతారు, రేపు మార్నింగ్ టిఫిన్ అండ్ టీ కూడా ఇస్తారు వాటితో కలుపుకొని. సో అవి తీసేస్తే మీకు ఒక 400 రూపీస్ అయితే టికెట్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. సో కాబట్టి అది. సో రేపు పొద్దున్న తమ్నేల్కి ఫోటో తీసుకోవాలి. అది ఎప్పుడు మర్చిపోతాను తమ్నేల్, కానీ ఆ తమ్నేల్ ఒక దరిద్రంగా ఏడుస్తాను, కొంచెం మతిమరుపు ఉంటుంది. సో హడావిడిగా అన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఎంత కంటెంట్ లాగుతాను, ఏం చేస్తాను నాకు తెలియదు, కానీ మాస్ మాత్రం తగ్గకుండా చూసుకుంటాను. అండ్ రండి, మీరు కూడా అన్ని చేయాలి, మీరు కూడా అన్నీ చేసుకుంటారు. నాకు పొజిషన్ వస్తే నేనే తిప్పగలను. సో అది వచ్చే వరకు మీకు కొంచెం పుష్ ఇస్తే తర్వాత సంగతి మనం చూసుకుందాం. మన ఇంటికి టీవీ మెకానిక్ వచ్చి టీవీని గోడకు పెడతాడు చూసారా, దాన్ని మనం ఏమంటామండి, గోడకు పెట్టేదాన్ని వాల్ మౌంట్ అంటాం కదా. సో అలాగే మీకు ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే చెప్పబోతున్నాను. ఇందాక ఒక షంటర్ తీసుకొచ్చింది చూసారా, ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఇది. సో కాబట్టి మీరు అయితే దీన్ని చూసుకోవచ్చు. WAP4 లోకోమోటివ్, మన VAP4 మన ఎర్రగా ఉంటుంది కదా టిపికల్ VAP4, ఆ VAP4 లోకో అనమాట ఇది. సో కాబట్టి దీనికి చూసుకుంటే ఈ లైట్ పొజిషనింగ్ ఏదైతే ఉందో హెడ్ ల్యాంప్, అది మీకు కరెక్ట్గా సెంటర్లో ఉంది చూసారా. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే మిడ్ మౌంట్ WAP4 అంటారండి. సో కాబట్టి ఆ హెడ్ ల్యాంప్ పొజిషనింగ్ కొన్నిటికి పైన ఉంటుంది, కొన్నిటికి మధ్యలో ఉంటుంది. సో మధ్యలో ఉన్నటువంటి వాటిని మిడ్ మౌంట్ WAP4s అని, పైన ఉన్న వాటిని టాప్ మౌంట్ అని ఏదైతే అంటారు. సో మనకి VAP7, VAG9 అలాంటి లోకోస్ అన్నింటికి మధ్యలో ఉంటాయి అనమాట లైట్స్. P4లకి, G7లకి వాటికి పైన ఉంటాయి. సో మేము రైల్ ఫ్యానింగ్ చేస్తున్నప్పుడు దూరంగా బండి చీకట్లో వస్తున్నప్పుడు లైట్ ఉంటే, మధ్యలో లైట్ ఉంటే ఆ G9 P7 అయి ఉంటుందిలే అని చెప్పి జడ్జ్ చేస్తాం. P4 పైన ఉంటే కానీ P4 అని చూస్తాం. కొన్ని మిడ్ మౌంట్ P4లు కూడా ఉన్నాయి విజయవాడలో. 22206 మనకి మిడ్ మౌంట్ P4ఏ. సో కాబట్టి అలా మీకు మిడ్ మౌంట్ టాప్ మౌంట్ మధ్య డిఫరెన్స్ చూపించాలంటే మంచి మిడ్ మౌంట్ P4 అయితే వచ్చింది హౌరా షెడ్లో. అది అందుకని అయితే చూపించాను. సో ఏదన్నా యూస్ఫుల్ థింగ్ అయితే నేర్చుకున్నారనుకుంటున్నా ఈ పాయింట్ తోటి. సో మనకైతే డిపార్చర్కి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అయితే అయిందండి. సో ఇంకా 15 నిమిషాలు అయితే ఉంది. ఈడేంటో 4:30కి లైట్ లేసి పడదింగాడు స్టేషన్లో, ఎంత సెంటిమెంటలా. సో మన పక్క ప్లాట్ఫామ్లోకి అజ్మేర్ నుంచి సిఎల్దా వచ్చే ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసిందండి. ఈడు లేట్ అయి ఉంటే ఈడు బయట ఆపేసి మనల్ని తీసేవాడు, లేదంటే ఈడు వచ్చేదాకా మనల్ని ఆపేవాళ్ళేమో. అజ్మేర్ సిఎల్దా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4:47 అయిందండి. మనకి 3 నిమిషాల డిపార్చర్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆన్ టైం డిపార్చర్ అయితే ఇస్తాడు. వన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ ఆగే హాల్ట్ వచ్చేసి దుర్గాపూర్ అండి. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు అయితే ఉంటుంది, 165 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో దుర్గాపూర్లో మన ఫస్ట్ స్కెడ్యూల్డ్ హాల్ట్ అయితే ఉండబోతుంది తీసిన తర్వాత. సో మన హౌరా రాజధాని ఏదైతే ఉందో అది అక్కడ ఆగదు, దానికి పారస్నాథ్ నెక్స్ట్ హాల్ట్ అయితే ఉంటుంది. సో మనం అయితే అక్కడ ఆగమన్నమాట. మనం కూడా సేమ్ అదే రూట్లో వెళ్తాము. మనం దుర్గాపూర్, అసన్సోలు, ధన్బాద్, మన బొకారో ధన్బాద్ రెండింటికి కామన్ హాల్ట్. ధన్బాద్లో ఆగుతాము, గయాలో ఆగుతాము, కాన్పూర్లో ఆగుతాము, అండ్ న్యూఢిల్లీ అయితే వెళ్ళిపోతాం. మనం ప్రయాగరాజ్ చౌకి, మిర్జాపూర్ ఈ 3 స్కిప్ కొడతాము. మిర్జాపూర్ పోయినసారి సంపూర్ణ గ్రంథ ఆగింది, ఈసారి మనం ఆగాం. సో ప్రయాగరాజ్ స్కిప్, చౌకీ స్కిప్. ఆ రోజు ఆడు బాగా కొట్టాడా ఈడు బాగా కొడతాడా ఖచ్చితంగా చూద్దాం.
సో మధ్యలో కొన్ని ఓవర్టేక్స్ ఉంటాయి. మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే నైట్ కవరేజ్ చాలా డేంజరస్ అండి, ఎందుకంటే ఈ హౌరా ఈఆర్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. రైల్ ఫైనింగ్ కూడా బ్యాన్ చేసిన రోజులు ఉన్నాయి వీళ్ళు. సో బ్యాన్ చేసినా సరే బట్ స్టిల్ మనం ఏదో అటు ఇటు చేసి ఎవరైనా రిక్వెస్ట్ చేసో అది చేసో తెగించో మరి ఏదో ఒకటి చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ అండ్ బీహార్ స్టేట్స్ లాస్ట్ టైం నాకు చాలా రిస్క్ అయింది. సో అదృష్టం బాగుండడం కొద్దీ కొట్టేశాను లాస్ట్ టైం కూడా. సో ఢిల్లీలో కూడా ఇప్పుడు రైల్ ఫైనింగ్ ఫోటోగ్రఫీ వద్దు అది ఇది అంటున్నారు, బట్ స్టిల్ మనం ఢిల్లీకి వెళ్తున్నాము. సో అటు వ్లాగ్ రిలీజ్ అయితే గ్రేటు. సో రిస్క్ అయినా సరే బట్ ఏదో ఒకటి చేద్దాము అండ్ ఇది విధంగా అయితే పరిగెడతాం. సో కాబట్టి ఈ లైన్ ఇండియాస్ బెస్ట్ లైన్ అని చెప్తానండి నేను. సో అంతకుముందు 140 కూడా ఉండేది, కానీ ఇప్పుడు 130లోనే ఇండియా మొత్తం రన్ అవుతుంది. సో మిగిలిన విశేషాలు బండి డిపార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ఎగ్జాక్ట్లీ 4:50 అంటే 4:50కి మనకి డిపార్చర్ అయితే పడిపోయిందండి. సో పర్ఫెక్ట్ ఆన్ డాట్ అండ్ ఆన్ టైం డిపార్చర్ అనమాట. సో ప్రీమియం వాళ్ళకి మనం పెట్టుకోవాల్సిన పని లేదు. సో బ్రేక్ టెస్ట్ అవి ఇవి అయిపోయిన తర్వాత మెల్లగా మన బయటికి లాగాడు స్టేషన్ నుంచి. అజ్మేర్ సియల్దా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 12 నుంచి అయితే డిపార్ట్ అవుతున్నామండి మనం. అటు పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 13. సియల్దా ఈ పక్క కూడా స్టేషన్ ఉంటుందండి, అటే పక్క కూడా, కానీ అదంతా అటు తిరిగి ఉంటుంది అనమాట. ఇది లెఫ్ట్ రైట్ అనేది ఫ్రంట్ బ్యాక్. అది ఇది వచ్చేసి సియల్దా సిడిఓ అండి. ఇక్కడ కాంచన కన్య ఉంది, ఇక్కడ సియల్దా బలూర్ ఘాట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దీని ఒకసారి కొట్టామండి, ఇది పేరు ఏదో ఉంటారా సియల్దా బలూర్ ఘాట్. సో ఇలా బయటికి వెళ్ళిపోతాం మనం మరి కొద్దిసేపట్లో. హౌరా రాజధాని వెనక్కి వెళ్ళి నిలబడాలి కరెక్ట్గా వెళ్ళి. సో ఆబ్వియస్లీ ప్రీమియం ట్రైన్ కాబట్టి మనకు దురంతలో వచ్చినట్టే దీంట్లో కూడా మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తారండి ఎక్కగానే. మనకు కొద్దిసేపట్లో కూడా స్నాక్స్ కూడా ఇస్తారు. సో మనోడు ఇప్పుడే దమ్ మన జంక్షన్ దాటాడు. ట్రైన్ నిండా గుద్దలు దమ్ పోలీసులు ఉన్నారు. సో చూద్దాం. డాంగులి జంక్షన్ దాటిన తర్వాత మనోడు ఫ్లాట్ 130 అయితే పట్టుకున్నాడండి. కుదుపు లేదు, అరుపు లేదు, సౌండ్ లేదు, ఏమీ లేదు, ఫ్లాట్ కొడేస్తున్నాడు. మోస్ట్ ఫ్లాట్ అసలు. సో మనకైతే స్నాక్స్ అయితే వచ్చాయండి. ఏమో జనాలు ఫుల్ ఉంది, బండి ప్యాక్ అయిపోయింది, గట్టిగా మాట్లాడలేం. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చాయి. ఒక శాండ్విచ్, ఒక కచోడి, టీ సామాన్లు, చాక్లెట్, మిక్చరు, టమాటో సాస్ అయితే ఇచ్చాడు. సో సేమ్ మామూలే మన ప్రీమియం ట్రైన్లో ఏముంటే అదే ఉంది. సో నైట్ డిన్నర్ చూసి జడ్జ్ చేద్దాం, ఇది బాగుందా మనం చేసిన దురంతో బాగుందా. నెంబర్ 30లో వెళ్ళిపోయింది. జస్ట్ అలా 10
దొబ్బాడు. ఇదే బాధ, ఈ నా కొడుకులు తలుపు వేసేసి ఉంటారు, ఏం చేయాలి ఏం చేయకూడదు నేను ఇందులో పని అయిపోతాను. సో 165 కిలోమీటర్లు నిర్గాంతపోయే నరుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ట్రైన్ తాలూకా ఫస్ట్ స్కెడ్యూల్డ్ హాల్ట్ దుర్గాపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. పక్క నుంచి ఆడు బండి పోతున్నాడు. సో ఆడు బయటకు ధన్బాద్ వెళ్ళే జనశతాబ్ది ఇంటర్సిటీ ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. సో రావాల్సిన టైం కంటే జస్ట్ 10 నిమిషాలు డిలే అయితే వచ్చాము. 38కి రావాలి, 7:38కి మనం 6:38కి రావాలి, 6:48కి అయితే వచ్చాము. సో 10 మినిట్స్ డిలే, నోటబుల్ డిలే, పెద్ద మ్యాటర్ కూడా ఏం కాదు. సో కాబట్టి దుర్గాపూర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇండస్ట్రీస్ అండి. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మంచి ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. దుర్గాపూర్ ఐఐటి కూడా చాలా ఫేమస్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుకునే స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటుంటారు బెంగాల్లో, దుర్గాపూర్ ఐఐటి. సో దీని తర్వాత మనం వెళ్ళి ఆగబోయేది అసన్సోల్ దాటిన తర్వాత మనం ధన్బాద్లో అయితే ఆగుతాము. సో కాబట్టి అసన్సోల్, ధన్బాద్ మంచి ప్లేసెస్. ధన్బాద్ మనకు తెలిసిందే, మన ధన్బాద్ బొకారో ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది.
సో వాడి జన్మస్థలం ఉంటుంది. మనకి ధన్బాద్ తర్వాత మనకి లంచ్ మనకి డిన్నర్ అయితే ఇస్తారు. సో అసన్సోల్ ధన్బాద్ వరకు హెవీ పోలీస్ చెకింగ్ అది జరుగుతున్నాయి. లగేజ్ కూడా చెక్ చేశారు అందరూ వచ్చి. ఎందుకో మరి చాలా స్ట్రిక్ట్ ఇదైతే చేశారు. సో కాబట్టి కొంచెం లిమిటెడ్ రిసోర్సెస్సే ఉండొచ్చు నైట్ వ్లాగింగ్లో, కానీ మాస్ మాత్రం ఎక్కడ తగ్గదు. నేను చెప్తున్నా, ఐ విల్ ప్రామిస్ యూ బెటర్ కంటెంట్. ఏదో చేసి మనం కంటెంట్ అయితే సంపాదిద్దాం. సో చాలా బాగా కొడుతుందండి బండి. రాజధాని ప్రీమియం రన్నింగ్ ఈజ్ ప్రీమియం, బ్యాక్ టు బ్యాక్ ప్రీమియం కంటెంట్ మీకు. నా ట్రిప్ ఇదంతా కొంచెం ప్రీమియంగానే హెవీ బడ్జెట్ ట్రిప్పే. సో మనకైతే ఇక్కడ షెడ్యూల్డ్ హాల్ట్ ఉండబోతుంది. 2 minutes ఆఫ్టర్ హాల్టింగ్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాము. సో కాబట్టి మన షార్టర్ సిగ్నల్ పడిపోతుంది కొద్దిసేపట్లో. సో లోపలికి ఎక్కేద్దాం పదండి. సో 265 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వన్ అమాంగ్ ద టెర్రరిస్ట్ స్టేట్, అండ్ టెర్రరిస్ట్ నాట్ టెర్రరిస్ట్ కాదండి, మనం టెర్రర్గా ఫీల్ అయ్యేటటువంటి స్టేట్ మంచి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జంక్షన్కి అయితే వచ్చామన్నమాట. సో కాబట్టి మన బొకారో పుట్టినటువంటి ధన్బాద్ అండ్ దేశానికి బ్లాక్ డైమండ్ సిటీగా బొగ్గు రిజర్వ్స్లో అత్యంత హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ని కలిగినటువంటి బొకారో స్టీల్ సిటీ అండ్ జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జంక్షన్కి అయితే వచ్చామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 3 minutes బిఫోర్ టైం అయితే వచ్చాము. సో మనం ఒక రేంజ్లో అయితే పరిగెడుతున్నాం. సో కాబట్టి వ్లాగ్ చేయడం గట్టిగా అరవటం అనేటువంటిది అంత ఫీజిబుల్ కాదు ఈ పొజిషన్లో ఇప్పుడున్న టైంలో. సో కాబట్టి ట్రైన్లో చాలామంది ఎన్ఎస్జీ కమాండర్స్, పోలీసులు, ఆర్మీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సెక్యూరిటీ రీజన్గా కొంతమంది ఉంటే ఒక వివిఐపీ అయితే ట్రావెల్ చేస్తున్నారు, ఈ మినిస్టర్. సో ఆయన ఫస్ట్ ఏసీలో అయితే ఉన్నారు. సో ఆయనకి ఇదిగా చాలామంది అయితే ఇక మనం చేసినప్పుడు జరుగుతుంటాయి దరిద్రాలు, లేదన్నప్పుడు కూడా ఇదే మంచి సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడే మన ధన్బాద్ వెళ్ళి బొకారో ఎక్స్ప్రెస్ కూడా కూడుతుంది. దాంతోపాటు మిగిలిన ఇంకో 24 ట్రైన్లు మొత్తం ధన్బాద్ నుంచి దగ్గర ఒక 25 to 30 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ టెర్మినేట్ అయితే అవుతాయి అనమాట. డిపెండింగ్ అపాన్ వీక్లీస్, బై వీక్లీస్, ట్రై వీక్లీస్ అన్ని కలుపుకొని ఉంటుంది. స్టేట్ వచ్చేసి జార్ఖండ్ అండి. అండ్ రైల్వే జోన్ వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో ధన్బాద్ డివిజన్కి ధన్బాదే డివిజనల్ హెడ్ క్వార్టర్ అనమాట. సో కాబట్టి ఇక్కడికైతే వచ్చాము. సో చెప్పినట్టే 3 minutes బిఫోర్ టైం. అండ్ రన్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. నేను చూపించట్లేదు కాబట్టి నేను ఏదో బాగుందని ఎగ్జాజరేట్ చేయడం కాదు. ప్రతిసారి ఎరగొట్టే కంటెంట్ని మనం కళ్ళతోనే చూపించాలి, కెమెరాతో క్యాప్చర్ చేయాలంటే ప్రతిసారి కుదిరే పని అయితే కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రోటోకాల్స్ ఉన్నటువంటి ట్రైన్స్, హైయెస్ట్ ప్రీమియం ట్రైన్స్లో ఇంత హెవీ షూటింగ్ అనేటువంటిది అంత ఫీజిబుల్ అయితే కాదు. సో అది ఆబ్వియస్లీ. సో హౌరా రాజధాని కూడా నాకు అంతగా షూట్ చేయాల్సినటువంటి అవకాశం దొరకలేదు, షూట్ చేసే అవకాశం. సో ఇది కూడా అలాగే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేశా దీంట్లో నాకు అంత హెవీ షూటింగ్ ఏమి దొరకకపోవచ్చు అనేటువంటి ఇది నాకు ఏదైతే ఉంది. సో కాకపోతే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. అంటే కొన్ని ఓవర్టేక్స్ అయితే ఉన్నాయి మనసులో, అవి ఖచ్చితంగా తీయాలి కొన్ని సీన్స్ అవి. సో ధన్బాద్ తర్వాత మనకి డిన్నర్ అయితే ఇస్తారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్న జర్నీలో. నేనైతే ఫుల్లీ లోడెడ్ ఉన్నాను. బికాజ్ లైక్ కొన్ని ట్రైన్స్, కొన్ని ఓవర్టేక్స్, కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటి చెప్తే అర్థమయ్యేవి కాదు. నువ్వు వచ్చి ట్రావెల్ చేయాల్సిందే. కానీ మహారాణి అనే పేరుకి, మహారాజ్ అనే పేరుకి వాడు సార్థకం చేసుకున్నట్టే మహారాణి అనే పేరు ఈవిడ కూడా సార్థకం చేసుకుంటుంది. సియల్దా రాజధాని రన్ ఒక లోపల కూర్చొని తలుపు దగ్గర అలా నిలబడితే ఎస్ నేను ఒక చాలా గొప్ప బండి ఏదో ఎక్కాను అన్నటువంటి ఫీలింగ్ ఎవ్రీ నర్వ్లో నాకు అయితే కనిపిస్తుంది. గ్రేట్ అండి. ప్రీమియం బండి ఎప్పటికైనా బెస్ట్ ట్రాక్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇది, బెస్ట్ ట్రైన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇవి, ఈ ట్రాక్లో నడిచేవి. సో ఇప్పటి నుంచే కాదు, హిస్టరీ మేకింగ్ దగ్గర నుంచే ఇవన్నీ ఉన్నాయి. సో మనకి తెలిసింది చాలా తక్కువ, మనం తెలియాల్సింది చాలా ఎక్కువ. సో ఆ లెక్కన మనం ధన్బాద్ నుంచి అయితే మరి కొద్దిసేపట్లో డిపార్ట్ అవుతాం. మనకి డిన్నర్ పెడతారు. డిన్నర్ పెట్టిన తర్వాత గయా వస్తుంది మనకి. సో గయా అంటే మనం మళ్ళీ బీహార్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క. గయా తర్వాత మనం ప్రయాగ్రాజ్ హంసఫర్ మీరు వీడియో చూశారు. సో ఆ రూట్లోకి అయితే జాయిన్ అవుతాం. సో సంపూర్ణ క్రాంతి రచ్చ, వాటి తాండవం అక్కడ చూసాము. మళ్ళీ వీడితో కూడా చూద్దాము. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టినటువంటి రూట్ ఇది. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ విత్ ద ఫ్లో.
సో ఎగ్జాక్ట్లీ 8:25కి డిపార్ట్ అవ్వాలంటే 8:25కి తీసిపడుతుందండి 2 నిమిషాలు బీటీ వచ్చినా సరే. నైస్ పంక్చువల్ హ్యాండ్లింగ్ బై ఈసీఆర్. బాగా తీసుకుంటున్నాడు, బాగా పంపిస్తున్నాడు బాగానే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 ధన్బాద్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. అండ్ దట్టు మనకి ధన్బాద్లో క్రూ చేంజ్ కూడా జరుగుతుందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, 3 నిమిషాలు చెప్పాను, క్రూ చేంజ్ గురించి మర్చిపోయాను. సో ధన్బాద్లో మనకు క్రూ చేంజ్ ఉంటుంది, మళ్ళీ డీడీయూలో క్రూ చేంజ్ ఉంటుంది. డీడీయూలోనే ఉండొచ్చు మ్యాక్సిమం క్రూ చేంజ్, లేదంటే కాన్పూరే డైరెక్ట్. సో కాన్పూర్లో ఖచ్చితంగా క్రూ చేంజ్ ఉంటుంది. అండ్ ఢిల్లీకి వచ్చేసరికి అయిపోతుంది. సో 18 గంటల డ్యూటీని 4 పంచుకుంటారండి. 4:30 ధన్బాద్ జంక్షన్. బొగ్గు గనుల రాష్ట్రము. ఒక హైలైట్ ఏంటంటేనండి, రాంచీ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేదానికి కూడా ఒక రాంచీ రాజధాని అయితే ఉంటుంది. సో ఆడేంటంటే గోమో అనే రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది, లోకో షెడ్ కూడా ఉంటుంది అక్కడ. సో కాబట్టి గోమోలో ఆడు మనకంటే ముందు వెళ్తే ఆడిని నెక్స్ట్ మనం గయా వెళ్ళేలోపు ఓవర్టేక్ అయితే చేయాలి. మనోడు ఏ రేంజ్లో బీటీ పరిగెత్తుకొచ్చాడంటే ఆఫ్టర్ ధన్బాద్ నుంచి ఆడు గోమో వచ్చి మెయిన్ లైన్లోకి జాయిన్ అయ్యి వెనకాల మమ్మల్ని ఇచ్చే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఆడు మెయిన్ లైన్లోకి జాయిన్ అవ్వకుండానే కొట్టిపారు తప్పాడు. మన వెనకాల మీకు కనిపిస్తుందో లేదా, ఇంకొకటి ఎవరినో దిగుతున్నాడు. ఇదే పని ఇంకా కొట్టుకుంటూ రిజిస్టర్ అవ్వని ఓవర్టేక్లు ఎన్ని ఉన్నాయో కూడా నాకు కూడా తెలియదు. రిజిస్టర్ అయిన ఓవర్టేక్లు నాకు 4-5 ఉన్నాయి మహా అయితే. సో మనమైతే గోమో స్కిప్ కొడుతున్నాడు. సో కొట్టేసి మెయిన్ లైన్లోకి స్లాట్ ఆక్యుపై చేశాడు అనమాట. సో మిగిలిన సంగతి తర్వాత మాట్లాడుకుందాం. సో మనకైతే నైట్ డిన్నర్ వచ్చేసిందండి. సో చూసుకుంటే మనకి ఇందులో దాల్ ఉంటుంది, అందులో ఫ్రై ఉంటుంది, అది పెరుగు, ఇది పచ్చడి, లోపల పాసు, ఈ 2 రైస్లు, ఒకటి చికెన్ కర్రీ అనమాట. సో ఈ రైస్ బదులు యాక్చువల్లీ రోటీ ఇస్తారు, రైస్ ఒక రోటీ ఇస్తారు. బంగారం మనకు వద్దయా, మనం చపాతీలు తినే రకం కాదు, తీసి నాకు రైస్ ఇవి 2 అంటే నాకు ఒక రైస్ ఇచ్చాడు. సో ఇది తిని బేసికల్లీ నాకు ఎందుకు డౌట్ పడుతుంది, ఫుడ్ అంత గొప్పగా ఉండదేమో ఈ మధ్య అని చెప్పి. సో చూసి మిగిలింది డిసైడ్ అవుతా. నాకు ఎందుకో ఎస్ఎంవిటీ దురంతో ఫుడ్ మస్తు నచ్చింది దీని మీద కంటే, అది బెంగళూరు రాజధాని కంటే. సో చూద్దాం వీడు ఎలా చేస్తుంటాడు. చందమామ, చిమ్మ చీకటి, నట్ట అడవిలో అయితే ఉన్నామండి మనం. సో బీహార్ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఫుల్లీ ప్రొహిబిటెడ్ రైల్ ఫ్యానింగ్ అనమాట. సో నట్ట అడవి, ఏమో చూస్తేనే భయం అవుతుంది. సో మన బండి అయితే బీహార్లోకి ఎంటర్ అయ్యి గయా జంక్షన్ దగ్గరలో అయితే ఉందండి. ఇంకొక అరగంటలో మన గయా జంక్షన్ వస్తుంది. మనమైతే రన్నింగ్ ½ అన్ అవర్ బీటీలో రన్ అవుతున్నాము. సో దగ్గర 20 నిమిషాలు బీటీ రన్ అవుతున్నాము. సో నేను మీకు డైరెక్ట్ గయా వదిలేసిన తర్వాత డీడీయూ తర్వాత అయితే కనిపిస్తాను. సో డీడీయూ, కాన్పూర్, ఢిల్లీ ఈ 3 సెట్స్లో అయితే కనిపిస్తాను. అక్కడే అసలైన మసాలా మ్యాజిక్ అంతా ఉంటుంది. సో కాబట్టి వన్స్ బండి ఆ జోన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారండి. ఎలాగో 1 గంటకి అందరూ పడుకుంటారు కదా. సో అప్పుడు మనం వచ్చి ఏదైనా కొంచెం చేయొచ్చు. సో ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ మూమెంట్ ఉంది, జనాలని తగ్గే వరకు మనం ఆగి ఆ తర్వాత రాజధాని రచ్చ ఏంటో చూడాలి. సో కానీ బండి చెప్తున్నానండి,
కాన్ఫిడెంట్గా డోర్ దగ్గర నుంచోలేవు, కాన్ఫిడెంట్గా బాత్రూమ్కి వెళ్ళలేవు, సపోర్ట్ లేకుండా తలుపు దగ్గర నుంచోలేవు. అరివేర భయంకరమైనటువంటి రన్ను కొడుతున్నాడండి. నేను చెప్తున్నాను, ఏదో ఒక పాయింట్లో నాకు నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళి సగంలో కూర్చుంటాడేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో తీసుకెళ్తుంది మన మహారాణి. బండి మామూలు కొట్టట్లేదండి బాబు. సో 670 కిలోమీటర్లో అదో మాదిరి అరాచకపు రన్ను కొట్టుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు ముఘల్ సరాయ్ అనగా DDU పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్కి అయితే వచ్చామండి. సో కాబట్టి ఇక్కడికి రావాల్సిన టైంకి మనం పర్ఫెక్ట్ ఆన్ టైంకి అయితే వచ్చాము. సో ఇక్కడికి రావాల్సింది 1:10కి, మనం 1:10కే వచ్చాము. 1:20కి డిపార్ట్ అవ్వాలి. 10 minutes ఆఫ్ హాల్టింగ్ ఉంటుంది అండ్ 10 నిమిషాలు ఇక్కడ మనం అయితే ఆగుతాము. అండ్ మనకి దిబ్రూగఢ్ రాజధాని రాబోతుంది. అండ్ రన్ను గురించి కనుక చెప్పుకుంటే భువనేశ్వర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళడానికి 3 తేజస్ రాజధానిలు ఉంటాయండి. 3 డిఫరెంట్ రూట్స్, 3 డిఫరెంట్ రేక్స్, 3 రేకులు ఉంటాయి. 3 డిఫరెంట్ రూట్లో నడుస్తుంటాయి. వారానికి 2 రోజులు ఒకటి, 2 రోజులు ఒకటి, 2 రోజులు ఒకటి. మరి ఒక రోజు ఉంటుందో లేదు తెలీదు. 4 రోజులు ఒకటి, 3 రోజులు ఒకటి, 3 రోజులు ఒకటి అనుకుంటాను. సో ఆ విధంగా ఉంటుంది. 2 రోజులు ఉంటాయి. సో ఆ తేజస్ రాజధానిలో ఒక తేజస్ రాజధాని ఈరోజు ఒక 50 నిమిషాలు లేట్గా అయితే ఉంది. వాడిది ఏంటంటే టైం షెడ్యూల్ హౌరా రాజధాని కంటే ఒక 30 నిమిషాల ముందే వెళ్ళిపోయి, మన స్లాట్ కాదు కానీ వాడు స్లాట్ తప్పేశాడు 1 గంట లేట్ ఉండడం మూలంగా. సో కాబట్టి వాడు మన వెనకాల ఉన్నాడు కానీ వాడికి మనం ఎప్పుడు సైడ్ ఇవ్వట్లేదు. సో వెళ్ళిపోవాలి, స్లాగ్ కవర్ చేసి వెళ్ళిపోవాలి, అవకాశం కూడా మనం వాడికి ఇవ్వట్లేదు. సో ఇవ్వకపోవడం మూలంగా వాడు మన వెనకాలే రావాల్సి వస్తుంది అనమాట. సో అదొక రకంగా దొరకకుండానే అదిగోండి భువనేశ్వర్ న్యూఢిల్లీ. వాడిని 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి అనౌన్స్ చేశారు. సో మనం 7లోకి వచ్చాం, వాడిని 6లోకి తీసుకుంటున్నారు అనమాట. సో అదొకటి జరిగింది. అండ్ మనకైతే ఇది వచ్చేసి లాస్ట్ బట్ ఫస్ట్ హాల్ట్ అనమాట. సో దీని తర్వాత మనం కాన్పూర్లో ఒక చోట ఆగుతాము. కాన్పూర్ ఆగిన తర్వాత డైరెక్ట్ మనం న్యూఢిల్లీకి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడి నుంచి మనకి 10 గంటల 50 నిమిషాల జర్నీ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఈ 2 స్టాపుల్లో సో మనకైతే నెక్స్ట్ చాలా మంచి స్టఫ్ రాబోతుందండి. ఇక్కడ తీసామంటే మనం DDU తర్వాత కాన్పూరే, మధ్యలో ప్రయాగరాజు, మిర్జాపూర్, ప్రయాగరాజ్ చౌకీ ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ అయితే మనం స్కిప్ కొడతాం. ట్రైన్ ఓవర్టేక్లు కూడా దొరకచ్చు, ఈ టైంలో మ్యాక్సిమం దొరకవు. ఇక ఇప్పుడు అన్ని స్కిప్లు, హై స్పీడ్ యాక్షనే. ఓవర్టేక్లు అనేది నేను రేపు కాన్పూర్ తర్వాత స్లాట్లో మనం వెళ్ళి రూలింగ్ చేసే టైంకి రెడీగా ఉంటాయి కొట్టించుకోవడానికి. సో రేపు మహారాణి గారి సంభవం కొంచెం సూర్యోదయం అయిన తర్వాతే ఉంటుంది. సో కాబట్టి మనం మిగిలిన విశేషాలు ట్రైన్ బయలుదేరిన తర్వాత మాట్లాడుకుందాం. సో DDU గురించి మీకు అన్నిసార్లు చెప్పాను. DDU వచ్చేసి మళ్ళీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్లోనే ఉంటుంది. ముఘల్ సరాయ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ముఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ 8 ప్లాట్ఫామ్ స్టేషన్ అండి, చాలా ఇంపార్టెంట్ స్టేషన్. సో మంచి కీలకమైనటువంటి జంక్షన్ కూడాను. సో మిగిలిన విశేషాలు ట్రైన్లో రానివ్వండి, మనకు కనిపించే విజువల్ని బట్టి మనం ఆడుకుంటున్నాము. సో నాకైతే ఇక్కడి నుంచి శివాలెత్తిపోయే రన్ అయితే ఉంటుందనిపిస్తుంది. సో కాబట్టి ఎంతో కొంత జనాలు పడుకున్నారు కాబట్టి మనం కొంచెం రైల్ ఫ్యానింగ్ చేసుకోవచ్చు. సో మరి ఎంత ఎక్సైట్మెంట్ లేకుండా. సో చూద్దాం పదండి. సో అటు చూసుకోవచ్చండి, భువనేశ్వర్ న్యూఢిల్లీ తేజస్ రాజధాని అయితే వచ్చింది.
అది రావడం మనకి డిపార్చర్ అలా పడాలనుకున్నాను. ఇదైతే తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ పచ్చగా ఉంటుంది అయ్యా. ఇది ఎక్కడ తీయాలో ఏమో ఆటోమేటిక్ డోర్లు వేసుకొని. సో మనకైతే తేజస్ రాజధాని రాగానే మనకైతే డిపార్చర్ పడిపోయిందండి. మా ఫస్ట్ ఏసీ. సో మనకి నెక్స్ట్ ఉండబోయే కాన్పూర్ సెంట్రల్, ఆ తర్వాత వచ్చే ఢిల్లీ, రెండు మినిమం ఒక 400-500 గ్యాప్ అయితే ఉంటుందండి కిలోమీటర్స్. సో ఇదో 400 కిలోమీటర్లు, అదో 430 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడి నుంచి కాన్పూర్, కాన్పూర్ నుంచి ఢిల్లీ. సో ఏమన్నా జరగచ్చు ఈ 800 కిలోమీటర్లలో. సో మనకైతే ఇక్కడ క్రూ చేంజ్ అయితే జరిగింది, చైన్ పుల్లింగే జరిగింది. 2 షార్ట్ హాంగ్స్, ఒక లాంగ్ హాంగ్ అయితే వేసారు మన ట్రైన్కి. సో ఎవరో చైన్ అయితే లాగారు, సో అందుకని ఆపేశాడు. హాంగ్ వేసాడు, నాకు వినిపించింది, మీకు వినిపించిందో లేదు తెలీదు. సో మన ట్రైన్కి అయితే డీడీయూ డిపార్చర్లో చైన్ పుల్లింగ్ అయితే జరిగిందండి. అసలు బ్లాగ్ చేద్దామండి, నా కొడుకులు చూసారా ప్యాంట్రీ సామాన్లు ఈ తలుపు దగ్గర తెంగుతారు, వీళ్ళు ఇక్కడ కొడుకు వస్తారు. వీడియో ఒకడు ఆడ పైకి పెరితేసుకొని మరి ఇక్కడ తలుపు కాడ ఇంకే మొట్టలో పెట్టి కెమెరా తీయాలి నేను మొట్ట వీడియో అవడం. ఉద్యోగాలు చేస్తున్నారా, సంసారాలు సర్దుకొని ట్రైన్లో తిరుగుతున్నారు, వీళ్ళు అర్థం కావట్లా. ఆల్మోస్ట్ అంతే అనమాట. ఇదో మార్చురీ. సో మన సిలబస్లో మెయిన్ కోర్స్ అయినటువంటి ప్రయాగరాజ్ చౌకీ, ప్రయాగరాజ్ స్కిప్ అయితే మరి కొద్దిసేపట్లో రాబోతున్నాయండి. బండి మాత్రం మిర్జాపూర్ స్కిప్ కొట్టాడు, గట్టి గడిస్తే లేచి దుబ్బుతారు. నా కొడుకు మనుషుల నుంచి సవాళ్ళు వేసినట్లు దిగుతారని చెప్పి నాకైతే నా సవాళ్ళు వేసిపోతాను, నేను సైలెంట్గా ఉన్నాను. బండి చెప్తున్నా సూపర్ కొట్టాడు.
టేక్లో ఒకటే షాట్లో చౌకీ 9 స్కిప్ కొట్టాడండి వీడు. నోనట్ నవంబర్ బ్రేక్ అయితే ఇలాంటి వాటికి బ్రేక్ అవుతుంది, ఈ వేరే వాటికి కాదు. బండి మాత్రం చెప్తున్నానండి, ఏం వర్క్ చేసుకుంటే ఎక్కువ కానీ ఇండియన్ రైల్వేస్ మజాక. బండ పడుకుంటే ఏమొచ్చింది రా, వచ్చి తలుపుకట్ల పడుంటారు రాత్రి పడ్డ, పోతే పోయారు జారి సమాగట్న. ఫ్యాంటాస్టిక్ కొట్లు కొడుతున్నాడండి బండి. డాల్బీ అట్మాస్ కాసేపు. ఈడేదో స్లో చేశాడు ప్రయాగరాజ్లో, పెద్ద ప్రయాగరాజ్ స్టేషన్. సో మనకైతే ప్రయాగరాజ్ లూప్ స్కిప్ ఇస్తున్నాడో లేకపోతే ఆపుతున్నాడో అర్థం కావట్లా, స్లో చేశాడు బాగా బండి. లూప్ స్కిప్ మ్యాక్సిమం ఎవరు ఆపుతారనుకుంటారు, అది మాత్రం హౌరా రాజధాని ఇప్పుడే ఆగి వెళ్ళి ఉంటుంది ప్రయాగరాజ్లో, మనకైతే స్టాప్ లేదు. కానీ హౌరా రాజధాని ఆగడం వల్ల క్లియరెన్స్ లేక మనం అయితే ప్లాట్ఫామ్ వైపే లాగాడు. అది ఈ బుద్ధి వీళ్ళకేం పోయే కాలం వచ్చింది. మెయిన్ లైన్లో గూడ్స్ తగ్గించుకున్నాడు వీడు. సో అటుపక్క మెయిన్ లైన్లో గూడ్స్ ఉండటం వల్ల మనల్ని అయితే లూప్ స్కిప్ అయితే ఇచ్చాడండి ప్రయాగరాజ్. లేదంటే మా సంపూర్ణ క్రాంతి అలా కొట్టంగా లేదు, మనోడు కొట్టడా గట్టి కొట్టేవాడు. ప్రయాగరాజ్ ప్లాట్ఫామ్ స్కిప్ వచ్చింది మెల్లగానే, పెద్ద ప్రయాగరాజ్. చలి మాత్రం చాలా భయంకరంగా ఉందండి, చలి బయట నవంబర్లోనే ఎంత. అంటే టెక్నికల్ ఫాల్ట్ ఏమైనా ఉంటుందేమో అని నాకు చిన్న డౌట్.
ఎలాంటి టెక్నికల్ హాల్ట్ లేదు, లాగేస్తున్నాడు లూప్ లైన్ నుంచి. లాగేరా బేట. It is expected to arrive here at 5 hours, 30 minutes on platform number 7. ఓకే, సో లూప్ స్కిప్ అవ్వడం వల్ల మనం అయితే స్లోగా అయితే వెళ్ళాల్సి వస్తుందండి. లేదంటే స్కిప్ కొంచెం ఫాస్ట్గానే ఉండేది. సంపూర్ణ క్రాంతి మీరు చూశారు. సో ప్రయాగరాజ్ ఒక రకంగా అయితే కొట్టాడు స్కిప్, ఒక మాదిరిలో కొట్టాడు, ఎరగొట్టాడు. మనోడికి లూప్ స్కిప్ అయితే దొరికింది రాజధానికి, ఎందుకంటే మెయిన్ లైన్లో అటుపక్క గూడ్స్ ఉంది కాబట్టి. సో సుబేదార్ గంజ్ అన్న కొంచెం గట్టిగా కొడతాడేమో, యాక్సలరేట్ అయ్యి అనేది అయితే చూద్దాం. ఇక్కడ 15లో ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళేసరికి ఎంత లేదన్నా 100 కన్నా యాక్సలరేట్ అవుతాడా, ఇంకా అబోవ్ అవుతాడా అనేది అయితే చూడాలి. సో బాయ్ అమ్మ ప్రయాగరాజ్, అలహాబాద్. ప్రయాగరాజ్ అవుటర్స్లో మంచి యాక్సలరేషన్ అందుకుంటున్నాడు. సో 1017 కిలోమీటర్లు విచక్షణారహితమైనటువంటి వేటాడిన తర్వాత మనమైతే ఇప్పుడు కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మన పెనాల్టిమేట్ హాల్ట్కి అయితే వచ్చేసామండి.
ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 10 నిమిషాలు బిఫోర్ టైం అయితే 12 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చాం. 5:20కి రావాలి, 5:08కి వచ్చాం. సో ఇక మనకి 5 నిమిషాల హాల్టింగ్ టైం అయితే ఉండబోతుంది. సో ఇక్కడ నుంచి మనకి 400 చిల్లర కిలోమీటర్స్ ఆఫ్ రన్ అయితే నాన్ స్టాప్ ఉండబోతుందండి. కానీ పొగమంచు, విపరీతమైన చలి. మా కోచ్ లోపల మొత్తం ఎంటైర్ ట్రైన్ లోపల టెంపరేచర్ కంట్రోల్ ఉంది కాబట్టి నాకేమంత తెలియట్లేదు. కానీ చలి ఏళ్ళు నొప్పి వచ్చేటంత చలి అయితే ఉంది. నేను ఎప్పుడు లాగులో మాట్లాడేటప్పుడు ఇంత డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అవ్వలేదు. కానీ ఇదిగోండి దానిపైన థర్మల్ వేసుకున్నా సరే బట్ స్టిల్ ఈ ఏళ్ళకి వాటికి ఇది లేదు కాబట్టి కొంచెం గట్టిగానే నొప్పి వస్తుంది. సో మనకైతే ఇక్కడి నుంచి మెల్లమెల్లగా లైట్ వస్తూ ఉంటుంది. ఊరన్న ఆటు మా సెక్షన్ అయితే ఉంటుంది. అంటే అన్నీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అండి చెప్తున్నాను, సో మన మహారాణి రాజధాని యొక్క విచక్షణ రహిత వేట అట్లా లేదండి. వాడిని చాలా ఫెంటాస్టిక్ రన్ అయితే ఉంది. నేను చెప్తున్నాను కదా, అన్నీ చూపించడానికి అవ్వదు. కానీ బందోబస్తు మాత్రం విపరీతమైన బందోబస్తు. ఇలాంటి బందోబస్తు కాదు బండికి మాత్రం. సో చూద్దాం. అరైవల్స్ డిపార్చర్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ అయితే స్లాట్ చాలా ఖాళీగా ఉంది. మనం ఎలాగో బీటీ వచ్చేసాం కదా, సో స్టేషన్ ఖాళీగా ఉంది. కొంచెం హడావిడి కాసేపట్లో మొదలవుద్ది. సో చూద్దాం, అన్నీ వస్తాయి పడతా ఉంటాయి. ఫైనల్ ల్యాప్ ప్రీ క్లైమాక్స్ మాత్రం మీరు బొమ్మ ఏదైతే చూసి బొమ్మ ఎండ్ చేస్తున్నారో ఆ ఫైనల్ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉండేలా నేనైతే చూసుకుంటాను. సో లెట్స్ కంటిన్యూ. అదేదో సామెత ఉంటుంది, దాన్ని గుర్రం కుదులో కలితే ఏదో తినిందంట అని చెప్పి. నీ అమ్మ ఎప్పుడు ఈ కాఫీ నచ్చి సాగుంది నాకు. మామూలుగా నాకు పిచ్చ కాఫీలు అంటే చాలా మంచి కాఫీ. నేను ఒక మంచి కాఫీ పెట్టుకోగలను. ఎవరైనా అడిగినా మా వదిన ఉంటుందండి ఒక ఆవిడ అసలు కాఫీ అడిగితే ప్రపంచంలోనే నాకు తెలిసి అంత బెస్ట్ కాఫీ ఎవరు పెట్టరేమో అలాంటి మంచి నొరగలకి కాఫీ ఒకటి పెట్టేస్తుంది మా వదిన నాకు. అలాంటి కాఫీలు తాగి ఈరోజు చలి దెబ్బకి స్టేషన్లో దొరికే సీప్ 20 రూపాయల కాఫీ బాగుంది అంటున్నాను నేను. సో అది పరిస్థితి, ఆ విధంగా ఉంది. సో మనకైతే మన పక్క ప్లాట్ఫామ్లోకి దిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వచ్చి దిబ్రూగఢ్ రాజధాని అయితే వచ్చింది. అది కూడా రాజధానియే. పోటాపోటీగా పరిగెడతాయండి బాబు. దిబ్రూగఢ్ టౌన్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే రాజధాని, మనదేమో సియల్దా రాజధాని, మన ముందు హౌరా రాజధాని. దిస్ కాల్డ్ యాజ్ రాజధాని గ్యాంగ్. ఒకేసారి వదులుతాడండి 6 రాజధానిలు. భువనేశ్వర్ తేజస్ రాజధాని కూడా ఉంది వెనకాల. సో భారతదేశంలో ఉన్న ప్రీమియం ట్రైన్స్లో అన్నిటికంటే తోపే రాజధాని ట్రైన్ అయినప్పుడు రాజధాని నడుస్తున్నప్పుడు వెళ్ళే టైం కూడా చాలా ప్రిషియస్ టైం అండి. సో కాబట్టి నా కొడుకులకి షెడ్యూలింగ్ ఎలా ఉంటుందంటే ఒక స్పెసిఫిక్గా ఒక 45 నిమిషాలు, 1 గంట ఓన్లీ రాజధాని వెళ్ళే విడ్త్ అయితే ఉంటుంది. అది అల్ట్రా ప్రీమియం టైం అనమాట. సో కాబట్టి బండే అల్ట్రా ప్రీమియం స్లాట్లో నడుస్తుందంటే ఒక 4-5 రాజధానిలు, ఒక 6 రాజధానులు, ఒక 1 డజన్ రాజధానులు ఒకేసారి వస్తున్నాయంటే ఆ స్లాట్ బికమ్స్ వెరీ అల్ట్రా ప్రీమియం. ఏ బండిని మధ్యలో ఉండనివ్వడు. దేన్ని ఎక్కడ లూప్ చేయాలో అక్కడ లూప్ చేస్తూ ఉంటాడు. దేన్ని ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తుంటాడు. పంపించాల్సిన బళ్ళని మాత్రం ఈ దోమశకటాల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వాయువేగంతో పంపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ కంట్రోలింగ్ అలా చేయడానికి చాలా ఇది కావాలి. అందుకని ఎన్సీఆర్ని ద బెస్ట్ ఈ లైన్ని, హౌరా ఢిల్లీ లైన్ని, ఎస్పెషల్లీ ఈ కాన్పూర్ ఢిల్లీ సెషన్ రైల్ ఫ్యాన్స్కి పిచ్చ. ఒక పొద్దున్న 6:30-7 ఆ టైం కంటే ముందు కొంచెం సన్ రైజ్లో ఆ మధ్యలో తొండ్లా ఏట్వా జంక్షన్స్ మధ్యలో ఒక 130 స్పాట్ చూసుకొని ఆర్ఎఫ్ చేస్తే పూనకాలతో చచ్చిపోతారు జనాలు. ఆ రేంజ్లో పరిగెడతా ఉంటాయి. ఎవడో కాంప్రమైజ్ అవ్వడం, ఎవడో తగ్గడు. మొత్తం రాజధాని గ్యాంగ్ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ ఒక రైల్ ఫ్యాన్ మాత్రమే అర్థం చేసుకునేటువంటి ఒక ఎమోషను. అల్ట్రా ప్రీమియం లైన్. ఇప్పుడు మనం ఆ లైన్లో ఉన్నాం. కొన్నాళ్ళ క్రితం ఆ లైన్ని మనం లీడ్ చేసాం. ఇప్పుడు ఆ లైన్లో మనం 2వ భాగంలో అయితే ఉన్నాం అనమాట. సో కాబట్టి చూద్దాం, ఒకసారి బండి బయలుదేరిన తర్వాత చూద్దాం. ఇప్పుడే జనాలందరూ ఒక్కొక్కరుగా లెగుస్తున్నారు. వాళ్ళు పళ్ళు తోముకోవడం, ఈ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. మన పని మనం కానిస్తూ ఉంటాం. సో అందుకే ఇప్పుడు కొంచెం డోర్ తీసిన పెద్దగా కూడా పట్టించుకోడని. సో చూద్దాం, మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుంది మరి కొద్దిసేపట్లో. అంటే ఎలాగో ఇంకో 4-5 అవర్స్ ఉంది మన జర్నీ. సో చూద్దాం పదండి. సో డ్రామా బిగిన్ అయిందండి. పక్కనున్న దిబ్రూగఢ్ రాజధానికి మన సియల్దా రాజధానికి రెండింటికి ఆన్ టైం డిపార్చర్ అయితే ఇచ్చేసాడు. ప్యారలల్ డిపార్చర్ ఇచ్చాడు. సో ఎవరిని స్టేషన్ బయటికి తీసుకొచ్చి ఆపుతాడు, లేదంటే మనల్ని కొంతసేపు ప్యారలల్ ఆడిస్తాడా, మనల్ని వదిలేస్తాడా అనేది అయితే చూడాలి. వాటి డిపార్చర్ టైము
మనకంటే ముందు యాక్చువల్లీ అక్కడ అరైవల్ టైము. సో చూద్దాం. చూసారంటే మనల్ని కొంచెం స్లో చేశాడు, అన్నీ వదిలేడు. చూద్దాం, వాడే ముందెళ్ళాలి షెడ్యూల్ ప్రకారము. కానీ డిలేలో ఉండి ఇప్పుడైతే బయలుదేరాడు. సో కాబట్టి మనం దీన్ని ఓవర్టేక్ అని అయితే చెప్పలేము. సో టెక్నికల్లీ మేకప్ చేస్తున్నాడు, లైనప్ లాగా ఉండేలాగా అయితే చూసుకుంటున్నాడు. సో మనం 10:50కి వెళ్ళాలి, మనం ముందే వెళ్ళిపోవాలి. చూద్దాం ఏమవుద్దాం. ఈ సైడ్ ఏదో అలా పోటాపోటీకి వెళ్తున్నాం, కాసేపటి దాకా బయటకు వచ్చాము దిబ్రూగఢ్ రాజధాని తోటి. ఇదే వేట కాస్త 1:30లో కొంచెం సేపు కానిస్తే నా జన్మ ధన్యమైపోద్ది గురు. 2 ప్రీమియం ట్రైన్లు. సూపర్ సూపర్. దేవుడు వెంగేదాకా అలాగే ఉంటుంది. పైనుంచి కింద నుంచి ఎవడేం పేగలాడు అంటాడిని. మంది ఎత్తే దేవుడు ఎందుకు గుర్తొస్తాడు. సో అది మనం మరికొద్ది సేపట్లో ఎట్వా జంక్షన్కి వెళ్ళే దారిలో ధన్బాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే బండి ఒకటి ఉందండి. మనకి 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ముందున్నోడిని వెంటాడి విచక్షణారహితమైనటువంటి వేటాడుకుంటూ ఇప్పుడైతే ఓవర్టేక్ కొట్టబోతున్నాము. సో ఎర్లీ మార్నింగ్ డైలీ సింగ్లేదు 2వ ఓవర్టేక్. ఫస్ట్ది కనీసం ఆడు లైన్లోకి జాయిన్ అవ్వక ముందు నుంచే జంక్షన్ లైన్ నుంచి కొట్టుకు వచ్చేసాడండి. సో కాబట్టి అమృత భారత్ను కూడా అలాగే కొట్టాడు. ఆడు కనీసం ముందు కూడా చాగలేకపోయాడు. సో ఇప్పుడైతే మనం ఈ ఓవర్టేక్ చూసి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వేరే వాళ్ళు కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు ఆ ఓవర్టేక్ సీన్ తీసేదానికి 1 నిమిషంన్నర అయితే కెమెరా బయట పెట్టారండి చేతితో పట్టుకొని. మీరు నమ్మరు, రాత్రి 3-4 ఆ టయానికి రాత్రి 12 తర్వాత టెంపరేచర్ ఎంత ఉందా అని చెప్పి ఒకసారి చూస్తే ఇప్పుడు నేను ఈ స్కిప్ తీస్తున్నప్పుడు 6:15కి టెంపరేచర్ వచ్చేసి 12 ఉందండి. సో రాత్రి 11:10 టెంపరేచర్. సో ఇప్పుడు చూసుకుంటే టెంపరేచర్ 12 ఉంది. నిమిషంన్నర చెయ్యి బయట పెట్టాను, మామూలుగా కావట్లేదు. ఏళ్ళు పగిలిపోయి నొప్పి వస్తాయి, బొయ్యికలు నొప్పి వస్తాయి. ఈసారి చలికి ఆ రేంజ్ వస్తుంది. గ్లౌస్ తెచ్చుకుంటే మంచి అనుకున్నాను. ఢిల్లీలో కొంచెం చలి ఎక్కువ ఉంది అక్కడ, కానీ మరి నవంబర్ 9, నవంబర్ 10 ఆ టైంకి వచ్చేసేసరికి మరీ ఎముకలు కొరికేసే చలి ఉంటుందని నేను అనుకోలేదు. చాలా భయంకరమైన చలిగా ఉంది అసలు. నేను 50 డిగ్రీలు ఎండన్నా తట్టుకుంటా, కానీ చలి అస్సలు తట్టుకోలేను. నా బాడీ అలాంటిది. నాకు చలి ఇష్టమే, కానీ సొక్కుంటే బాగుంటుంది. బట్ అలాంటి ఏమీ లేకపోగా దానికి తోడు ఒళ్ళు ఫ్లూ గట్టిగా. ఈ థర్మల్ వేసుకున్నా సరే ఆగండి, 0 డిగ్రీస్ వరకు ఆగుతుంది ఇది. బట్ చేతులకి కాళ్ళకి ప్రొటెక్షన్ లేదు కాబట్టి వెంటనే షూ వేసుకుంటా. సో చూడాలి, చాలా చలిగా ఉంది.
సో మనకైతే పొద్దున్నే చాయ్ ఇచ్చాడండి వీడు. ఇప్పుడు ఈ చాయ్ మనం తయారు చేసుకొని తాగాలి. అప్పుడే అనుకుంటున్నా ఎంఎస్ఎల్ దింగుతుంది కదా, చాయ్ వస్తే బాగుండు అనుకున్నా. సో ఆబ్వియస్లీ అనుకోగానే అలా తీసుకొచ్చి ఇచ్చాడు. నూరేళ్ళ బతకరయ్యా. ఫిరోజాబాద్ స్కిప్ చేస్తూ మనోడైతే ట్రైన్ ఓవర్టేక్ కొట్టాడండి. బయట ఏమో ఫాగ్ ఏం కనబడతలా. మగధ్. సో మనకి తుండ్లా జంక్షన్లో మగధ్ ఎక్స్ప్రెస్ అయితే దొరికేసింది ఓటీకి. నీ మగధకు అందులో సో మనకు వన్స్ అగైన్ 7:30 అలా అవుతుందండి టైము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాడు. సో తినేసి బయట జరుగుతున్న విధ్వంసపు వేట చూసారా? అడే అమ్మ, సప్ప 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 పోతున్నాయి. సో తినేసి మళ్ళీ తలుపు కాడికి వెళ్ళి కూర్చుందాం. చలి మాత్రం మామూలుగా ఇట్లా.
సో మీరు చూసారండి సూర్యోదయంతో పాటు విధ్వంసభరితమైన ఓచకోత మన మహారాణి గారి ట్రాక్ మీద వేట. సో నేను మాత్రం చెప్తున్నా బండి క్లైమాక్స్కి వచ్చేసరికి డబల్ బీస్ట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఎముకలు కొరికేసే చలిని తెంపుకునేటువంటి మంచుని తెంపుకుంటూ వెళ్ళేటువంటి మనోడి రన్నింగ్ తీసుకెళ్ళి సైలెంట్గా తీసుకెళ్ళి టాప్ 1 టాప్ 2లో పెట్టుబడి దొప్పుతున్నాను నేను. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఎవరిది ఏమనుకున్నా కానీ వన్ అమంగ్ ద ఫైనెస్ట్ జర్నీస్ ఐ హ్యావ్ ఎవర్ డన్ అనమాట. మామూలుగా ఓటీలు అయిపోయినాయి, స్లాట్ డామినేట్ చేశాడు, స్లాట్ తీసుకొచ్చి రీప్లేస్ చేసుకున్నాడు, ఆడి స్థానంలోకి ఆడు వెళ్ళిపోయాడు, ఎల్ఆర్సీ టైంకి వెళ్తాడు, స్టేషన్ బయట దాకా బీటీ వరకు వెళ్ళిపోవడం మాత్రం పక్కా 100%. ఆ తర్వాత స్టేషన్లోకి తీసుకుంటాడు లేదని ఢిల్లీ వాడి కర్మ. సో కాబట్టి నేను పెట్టిన 3,400 రూపాయలు నాకు ఈ దెబ్బతోటి ఏకదమ్ వసూలు అయితే అయిపోయినాయి. ఇంకా నా కంప్లైంట్స్ లేవు, ఏం లేవు. వచ్చే సింగిల్ కొట్టుకునే కొట్టుళ్ళు ఏవైతే ఉన్నాయో ఓకే, నేను తీయాలనుకున్న విజువల్స్ కొన్ని తీసేసాను, డన్. నాకైతే కొన్ని ట్రైన్స్ నేను మీకు చెప్తున్నానండి. ఒక అమృత్ భారత్ ఉంది పాట్నా, రాజేంద్ర నగర్ ట్రైన్ నుంచి న్యూఢిల్లీ ఆడిది అమృత్ భారత్. వాడు మామూలుగా ఎక్కడో లూపేసి ఒకటే కొట్టాలండి. అసలు వాడిని ఒక జంక్షన్ లైన్ నుంచి ఆడు వచ్చి మనం ముందు నుంచుంటే మనం వెనకాల నుంచి కొట్టడం అనేటువంటిది పద్ధతి. ఆన్ టైంలో ఉన్నా డిలేలో ఉన్నా అది మాత్రం పద్ధతి. మనం అది కూడా లేం కదా, మనం బీటీ వచ్చి పారదింగాము, అసలు వచ్చి వాడిని కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కొన్ని బళ్ళకైతే ఒక 4-5 బళ్ళు యునానిమస్గా కాంపిటీషన్ లేకుండా కొట్టించాడు, అసలు ఫీల్డ్లోకి రానివ్వకుండా. చెప్తున్నానండి, జాతిని దింగ వదిలేశాడు, మామూలుగా లేదు బండి మాత్రం. సో మన మహారాణి మితిమీరిన డామినేషన్ ఏమాత్రం తగ్గట్లేదండి ఈవెన్ వచ్చేసిన తర్వాత కూడా. సో మనకైతే 2 ట్రైన్లు అయితే ఉంటాయి. అవి గాజియాబాద్ నుంచి పక్కకి వెళ్ళి గాజియాబాద్లో మనం ముందుకు వచ్చి మళ్ళీ మనతో కొట్టించుకోవాలన్నమాట. అది యాజ్ పర్ షెడ్యూల్ అయితే. మనోడి వరకు అయితే బీటీ పరుగులు ఎలా ఉన్నాయంటే, ఒకటేమో లోకనాయక్ ఎక్స్ప్రెస్, ఇంకోటేమో అమృత్సర్ ఇండోర్ ఎక్స్ప్రెస్. సో 2-5 నిమిషాల గ్యాప్లో గాజియాబాద్ వచ్చి ముందుకెళ్తే మనం వెనక వచ్చి దిగుతాం అనమాట. వాటిని గాజియాబాద్ కూడా రానివ్వకుండా మనోడైతే ముందే వెళ్ళిపోతాడు గాజియాబాద్కి. సో కాబట్టి కాంపిటీషన్లో కొడితే కిక్ ఉంటుంది, అసలు కాంపిటీషన్లోకి రానివ్వకపోతే మహారాణి కొట్టినట్టు ఉంటుంది. సో కాబట్టి నేనైతే 100% అయితే సాటిస్ఫై అయిపోయి నా కలెక్షన్ డబ్బులు నాకు వచ్చేసినాయి. సో కాబట్టి కాకపోతే టైం వచ్చేసి దగ్గర మనం 10:50కి వెళ్ళాలి, టైం వచ్చేసి ఇంకా 9-10 అలా అవుతుంది. సో కాబట్టి 9:30 దగ్గరలో అవుతుంది. బట్ స్టిల్ మనకి ఇంకా 1:20 నిమిషాలు టైం ఉంది, ఇంకా 100 కిలోమీటర్లు మాత్రమే ఉంది జర్నీ. సో కాబట్టి కొట్టేస్తాడని అనుకుంటున్నాను నేను కూడా. సో చూద్దాం. బా మొత్తం డీజిల్లోకి కనిపించింది, ఏదో బండితో బయటకు వస్తుందండి డీజిల్. ఈఎండి షంట చేసి బయటికి తీసుకెళ్తుందా లేకపోతే బండి పవర్లోకి, అసలు ఏ బండి కూడా నాకు తెలియదు. బీటీ వచ్చేసాం కాబట్టి ఎక్కడో దూరంగా అవ్వాల్సినటువంటి జింగు ముందే అయిపోతుంది. చూద్దాం ఏ బండో కుదిరితే కనిపెడదాం. 4B అయితే ఉంది, వెనకాల ఏదో కొంచెం డిఫరెంట్ క్యాబ్లోకి ఉన్నట్టుంది, షంటింగే అనుకుంటున్నాను. ఓ మన మహారాజాస్ ఎక్స్ప్రెస్ అండి. చాలా 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 రేర్ స్పాటింగ్ అయితే చేసినాము. ది మహారాజాస్ ఎక్స్ప్రెస్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ అనుకుంటున్నా. మొత్తం ఏసీ ఉంది, సెట్ అవుతుందా లేకపోతే ఏంటి అని చెప్పి మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఏదో ఒక రోజు బాగా ఎదిగిపోయి ఒకసారిలో చేయాలండి. బాయ్ బాయ్ మహారాజాస్. బా అది చూసాక మనసాడ మీద ఉండిపోయింది. భారతదేశం మహారాణిలో వస్తూ మహారాజాస్ ఎక్స్ప్రెస్ని అయితే చూసాం. మామూలుగా వచ్చుంటే గాజియాబాద్లో ఎవరినో కొట్టేవాళ్ళం ఓవర్టేక్లు దాటాక. ఎవడు కాంపిటీషన్ కూడా లేడు.
మనమైతే ఇప్పుడు సాహిబాబాద్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నామండి. సో గాజియాబాద్ తర్వాత సాహిబాబాద్ వస్తుంది అనమాట. సాహిబాబాద్ కూడా ఒక జంక్షనే. సో ఇది దాటిన తర్వాత మనకైతే 2 లైన్స్ అయితే విడిపోతాయి. ఒకటేమో న్యూఢిల్లీ వెళ్తుంది, ఒకటేమో ఓల్డ్ ఢిల్లీ వెళ్తుంది. న్యూఢిల్లీ హసీనాపూర్ రోడ్ ఏజీ స్పెషల్. సో నేను మీకు చెప్తున్నట్టు దాటిన తర్వాత మనకైతే ఓల్డ్ ఢిల్లీ లైన్, న్యూ ఢిల్లీ లైన్ అయితే వెళ్తాయి. ఇప్పుడు న్యూ ఢిల్లీ వెళ్ళాలంటే మనం ఆనంద్ విహార్ టెర్మినల్ మీద నుంచి వెళ్ళాలి. ఓల్డ్ ఢిల్లీకి అటు సైడ్ లైన్లోంచి వెళ్తే సరిపోతుంది. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు, కనీసం ఇదన్నా తెలుసుకుందాం. సో అటు సైడ్ లైన్ చూసుకుంటే మీకు ఓల్డ్ ఢిల్లీ సైడ్ అయితే వెళ్ళిపోయే రైల్వే లైన్ అండి అది. ఇటు మనం ఆనంద్ విహార్ టెర్మినల్స్ మీదుగా న్యూ ఢిల్లీ అయితే వెళ్తాం. ఇదే జంక్షన్. సో ఈ సెక్షన్ మొత్తం మనకు 100 ఉంటుంది స్పీడ్. సో మనం గాజియాబాద్ ముందు వరకు 130లో వస్తాం. గాజియాబాద్ నుంచి 130 పోయి 100 వస్తుంది మనకి. అంటే కరోనా నాకు ఒక విషయం కనిపించిందండి, మన బండి అయితే ఫ్రంట్ ప్యాంటోగ్రాఫ్తో నడుస్తుంది. సో ఫ్రంట్ క్యాప్ ప్యాంటో లేపు నడుపుతున్నాడు మనోడు. నాకు ఇక్కడి నుంచి క్లియర్గా కనిపించింది, వీడియోలో కనిపించకపోవచ్చు. ఏం అవసరం వచ్చిందో ఫ్రంట్ ప్యాంట్ ఓపెన్ చేశాడు మనోడు. సో నేను మీకు చెప్పానండి, నిన్న మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రైల్వే జోన్లు మారాలి, చాలా డివిజన్లు మారాలని అయితే మనం చెప్పుకుంటూనే ఉంటాం. సో నిన్న మనం ఈస్టర్న్ రైల్వేస్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్, నార్త్ సెంట్రల్ రైల్వేస్, నార్థర్న్ రైల్వేస్ వంటి చాలా క్రాస్ చేసుకుంటూ వచ్చాం. నార్త్ సెంట్రల్ రైల్వేస్ వాడు నార్థర్న్ రైల్వేస్ వాడికి మన బండిని 1 hour బిఫోర్ హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చాడు. సో ఆ జోన్ నుంచి ఈ జోన్కి హ్యాండింగ్ ఓవర్ అంటారు. మన తాడి దువాడ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. సో రిపోర్టింగ్ స్టేషన్. సో 1 hour బిఫోర్ హ్యాండ్ ఓవర్ అవ్వడం అంటే లైక్ మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మనం ముందున్న బళ్ళని సర్దుకుంటూ ఎప్పటికైనా స్టేషన్లోకి వెళ్తాం, అది ప్రాబ్లం లేదు. కానీ హోమ్ జోన్లోకి బండిని గంట బీటీ పంపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్సీఆర్. మీకు అక్కడ కనబడుతున్న పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడండి, ఆ పెద్ద బిల్డింగ్ల దగ్గరికి వెళ్తే మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిపోయినట్టే లెక్క. కాకపోతే మనం ఇక్కడ ఉన్నాం. యమునా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం.
बंद करेंगे, इसको बंद कर देंगे, जहाँ बनाना है उसको पानी रोक देंगे, लगा के उसको खड्डा बना के उसको खड्डा बना के महंगा हो जाएगा। ये 25 लाख का तो ये रेट करवाते हैं, वो घंटे को सब रोक देगा। जो पैसा दे उसी को फोटो रोड पे उसमें पेन बात करना బాగానే వచ్చాయి ఇప్పుడు దాకా ఇంకా ఏదో కొంచెం మంచిగా మన నెపోనా కొడుకు అయితే ఇక్కడ ఉన్నాడండి. శివగంగా ఎక్స్ప్రెస్ బనారస్ న్యూఢిల్లీ, ఇది కూడా చేయాలి 5వ రోజు. నెపో కిడ్ తిలక్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాడు. రేక్ షంటాయి వచ్చేసింది, పొద్దున్న వచ్చేసి ఉంటాడు ఈ వాడికి. సో ఫైనలీ 1457 కిలోమీటర్లు క్లియర్ చేసేసిన తర్వాత మనమైతే మన రాజధాని గమ్యస్థానం అయినటువంటి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చేసాం. సో 10:50కి రావాలి, 10:40కి అయితే వచ్చాం. అసలు జోన్లో చూసుకుంటే కనుక ఏకంగా గంట బీటీ అయితే వచ్చేసాం. సో అలా అన్ని ట్రైన్స్ మన ముందున్న ట్రైన్లు వీటిని బయటకు వచ్చే ట్రైన్ అన్ని చూసుకొని ఆరామ్సే వాడు లేట్ చేసి తీసుకున్నా సరే మనం ఇంకా 10 నిమిషాలు బిఫోర్ టైం వచ్చామంటే ఏ రేంజ్లో కొట్టుంటాడో చూసుకోండి. అండ్ చరిత్రలో నిలిచిపోయి జీవితంలో గుర్తుపెట్టుకొని కొన్ని రన్లు మీకు కావాలి అంటే కనుక హౌరా రాజధాని, సియాల్దా రాజధాని రెండిట్లో ఏదైనా చేయండి. నాకు రెండిట్లోనూ కించెత్తు కూడా తేడా కనిపించలేదు. టక్కర్ టు టక్కర్ నడిచింది బళ్ళు మాత్రం. నేను ఆ రోజు నాకు నాస్టాల్జియాగా మజిల్ మెమరీలో నేను హౌరా రాజధాని గురించి ఏ ఎమోషన్ అయితే అనుకున్నానో ప్రతి ఎమోషను ఏ మాత్రం చేంజ్ లేకుండా, ఏ మాత్రం ఎక్స్పీరియన్స్లో తేడా రాకుండా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అయితే మనకి సియాల్దా రాజధాని కూడా మనకి సేమ్ అలా అయితేనే చూపించింది. నాకైతే కంప్లైంట్స్ లేవండి, బండి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా కుమ్ము అవతలేసింది బండి మాత్రం. సో ఎక్కితే కొన్ని బళ్ళు ఎక్కాలి అని చెప్పి నేను ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను చూసారా, అలాంటి బళ్ళల్లో సియాల్దా రాజధాని కూడా ఒకటండి. నేను చెప్తున్నా
జోన్ డివిజన్ టు డివిజను ఎవడి హ్యాండ్లింగ్ ఆడు ఇరక్కు మోతలేసారు. అసలు ఇది మా బాధ్యత, దేశంలో ఉన్న ప్రెస్టీజియస్ బండిని తీసుకెళ్ళటం మా బాధ్యత అనుకుని ప్రతి జోను అసలు ఎంత చేయగలిగితే అంత చేశారు. సో చెప్తాను కదండి, నేను చూపించడానికి నాకు ప్రోటోకాల్స్ అడ్డొచ్చి ఉండొచ్చేమో, కానీ నేను చూపించలేకపోయినంత మాత్రాన, నేను ఎక్కువ వ్లాగ్ చేయకపోయినంత మాత్రాన ప్రూఫ్ అవసరం లేదని కాదు. మీరు ఒకసారి రావాలి, ఎక్కాలి. నేననే కాదు, ప్రతి ఒక్కడు అసలు ఈ స్ట్రెచ్లో ట్రావెల్ చేసే పని ఉంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రేట్ ఎక్కువైనా పర్లేదు, మీరు కానీ ఎవరైనా రాజధాని ఎక్కి రాజధాని రన్ను ఎక్స్పీరియన్స్ చేసి రైల్ ఫ్యాన్నే కనుక నువ్వు అయ్యి ఉంటే, రన్ నీకు మ్యాటరే కనుక అయితే, నువ్వు ఎంత డబ్బులు పెట్టినా రాజధాని విషయంలో, ఎస్పెషల్లీ ఈ 2 రాజధానుల విషయంలో అంత డిసప్పాయింట్ అయితే అవ్వవు. నాకు బెంగళూరు రాజధానికి నేను అంత పెట్టానే తప్ప నేనేమీ రిగ్రెట్ అవ్వట్లేదు, కానీ నాకు రన్ అయితే అంతగా ఏం అనిపించలేదండి బెంగళూరు రాజధానిది. సో అది అలా పరిగెడతా ఉంది, అలా వెళ్తూ ఉంది, డ్రామా లేదు, స్లాట్ ఖాళీగా ఉంటుంది. ఓకే, రాజధాని అంటే ఎంటీ స్లాట్లో పంపిస్తాము, మరి అదే కదా దాని గొప్పతనం అని చాలామంది వక్రీకరించవచ్చు. బట్ స్టిల్ ఈ మాత్రం డ్రామా పొద్దున్న మీరు చూసారు, కాన్పూర్ సెంటర్ నుంచి ఏ బండి ఎక్కడ దొరుకుద్దో తెలియదు, ఎలా కొడతాడో తెలియదు. సో అవన్నీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ని అయితే ఇస్తాయండి. సో ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఫేర్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం ఒక మాట. సో డైనమిక్ ఫేరింగ్ ఉంటుందండి. ఫస్ట్ 200 టికెట్లు అయిపోగానే మనకు ఒక 300 రూపాయలు 400 రూపాయలు హైక్ అయితే వస్తుంది, 465 రూపాయలు హైక్ అయితే వస్తుంది టికెట్స్ మీద. సో అలా బేస్ ఫేరు ఇంక్రీజ్డ్ చూసుకుంటే కనుక ఎండ్ టు ఎండ్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మన రాజధాని ఎక్స్ప్రెస్లో 3080 రూపాయలు మీరు థర్డ్ ఏసీకి అయితే పెట్టాలి. తత్కాల్ అయితే 3380 రూపాయలు అయితే పెట్టాలి, 300 ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి. సో అంత అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫుడ్ తగ్గించుకుంటే మీకు ఒక 400 రూపాయలు ఆదా అయితే అవుతుంది. కానీ ఫుడ్ కూడా బాగానే ఉందండి. నాకు అన్నిటికంటే బెటర్ ఫుడ్ నేను చెప్పాను కదా మీకు, ఎస్ఎంఈటీ హౌరా దురంతలోనే నాకు చాలా ఫుడ్ నచ్చింది. ఇందులో కూడా అంతంత మాత్రంగానే ఉంది, చికెన్ పులుసే పెట్టాడు నా కొడుకు కూడా. సో నాకు ఫుడ్ అయితే అంతగా ఏం నచ్చలేదు, కానీ నీట్నెస్ అండ్ క్లీన్లీనెస్ మాత్రం చాలా బాగుంది. క్షణానికి వచ్చి క్లీన్ చేస్తున్నారు, ప్రతి పావు గంటకు ఒకసారి వచ్చి ఖచ్చితంగా క్లీనింగ్ స్టాఫ్ ఇది అటెంటివ్గానే ఉంటున్నారు చాలా మంచిగా. సో కాబట్టి ఏమో 4 నిమిషాలు సింగిల్ టేకా, ఓకే కట్ కూడా చేయట్లేదు నేనే కావాలని, మళ్ళీ నేను ఏదో తప్పు చెప్పి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను అంటారేమో అని చెప్పి నేను బేసికలీ ఎలాంటి కట్స్ పెట్టను, అందుకే సింగిల్ సోలో ఎక్స్పీరియన్స్గా చెప్పేస్తున్నాను. అండ్ సెకండ్ ఏసీలో మీరు రావాలనుకుంటే 4200, ఫస్ట్ ఏసీలో రావాలంటే 5400 రూపాయలు అయితే మీకు అయితే టికెట్ పడుతుందండి. సో ఏ క్లాస్లో ఎక్కడెక్కినా ఒకటే టైంకి ట్రైన్ అంతా స్టేషన్కి వస్తుంది కాబట్టి ఎందులో వస్తారనేది మీ ఇష్టం. మీకు కంఫర్ట్ కావాలంటే సెకండ్ అండ్ ఫస్ట్ ఏసీ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. కోచ్ కాంపిటీషన్ నేను ట్రైన్ స్టార్టింగ్లో చెప్పేసాను మీకు. అండ్ నువ్వుకు ఎలా అనిపించిందిరా, నువ్వు ప్రయారిటీ ఆర్డర్లో ఏమైనా చేంజ్ చేసావా అని అంటే, నెంబర్ 1లో హౌరా రాజధాని గురించి మాట్లాడినా, సియల్దా రాజధాని గురించి మాట్లాడినా ఒకటే. సో అలా వచ్చి హౌరా రాజధాని పక్కకి, సో మన రాజధానుల మహారాణి ఈరోజు ఇలా వేటాడుకుంటూ నా మనసు కొల్లగొట్టి హౌరా రాజధాని పక్కకు వచ్చి నిలబడిందండి ప్లాట్ఫామ్. సో ద ప్లేస్ నెంబర్ 1, పొజిషన్ నెంబర్ 1 ఈజ్ షేర్డ్ అమాంగ్ హౌరా రాజధాని అండ్ సియల్దా రాజధాని. సో రెండు ఒకటే. ఆల్మోస్ట్ నేను 1% కూడా చేంజ్ చూపించలేకపోయాను. జస్ట్ ఒక 30 నిమిషాలు 35 నిమిషాలు షెడ్యూలింగ్ డిఫరెన్స్లో అసలు ఏమీ మారదు, అసలు ఏమీ గుర్తుపట్టడానికి కూడా ఏమీ ఉండదు, అది ఎక్కువ కదా ఇది తక్కువ కదా అనడానికి. సో నా పాయింట్ ప్లేస్ నెంబర్ 1లోకి వెళ్ళి డైరెక్ట్గా అలా నా హృదయ సింహాసనాన్ని నిలేసిన మహారాణి సియల్దా రాజధాని. సో ఏం లాక్కొచ్చాడండి బండి, అసలు ఏం ఎక్స్పీరియన్సెస్ అండి అవి వేరు. సో నెంబర్ 1 ఇది. సో నెంబర్ 2 ఆబ్వియస్లీ సంపూర్ణ క్రాంతి ఉంటుంది. సో నెంబర్ 3 ప్రయాగరాజ్ హంసఫర్ ఉంటుంది. సో నెంబర్ 4 మీ అందరికీ తెలిసినట్టే, దీని ముందు మీరు చూసేసి ఉంటారు. సో నేను తుఫాన్ దురంతో కానీ అండ్ హౌరా ఇది ఎస్ఎంఈటీ దురంతో ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నాను. నెంబర్ 4లో 2 ఉండొచ్చు. నెంబర్ 4 1 అలా షేర్ చేసాము, దాన్ని కూడా అంతలాగా షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫ్లాగ్షిప్ ట్రైన్స్ ఎక్స్పీరియన్సెస్, బ్యాక్ టు బ్యాక్ ప్రీమియం ట్రైన్ కంటెంట్ ఇస్తున్నాను మీకు, బ్యాక్ టు బ్యాక్ ప్రీమియం కంటెంట్. సో కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ కంటెంట్ ఇదంతా. సో నేను బేసికల్లీ ఎంత వచ్చేస్తే అనుకుంటారు యూట్యూబ్ నుంచి, టికెట్ డబ్బులు కూడా రావండి, ఎండ్ ఆఫ్ ది డే నేనే పెట్టుకోవాలి ఎంతో కొంత. సో మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ లుక్ ఆన్ టు మీ. సో అది ఆ విధంగా అయితే వ్లాగ్ని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కింద రాయండి, నచ్చకపోయినా కింద రాయండి. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో అది మరి 5 నిమిషాలు నాన్ స్టాప్గా ఇది గురించి చెప్పేసాం. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మచ్ మోర్ టు కమ్ అన్నమాట. సో ఓకే. అండ్ నా ప్రీమియం కార్డ్ మీరు ఇంకా చూడాలనుకుంటే మెంబర్షిప్స్ తీసుకోవచ్చు, నాకు సూపర్ చాట్ ఏమైనా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో గుడ్ బై.